కార్తీక పురాణం 20వ రోజు 20వ అధ్యాయం. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజా, చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్యా, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయుననేడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా యను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞునిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి ఆత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించుమని ఆ కథ విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి ఆత్రి మహర్షిని గాంచి, ఓ ఆత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు అమూల్యాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత ఆత్రి మహామునిని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. ఒక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్ట బుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక, దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ పెంకణ రాజును
నాయకునిగా చేసుకుని ఈ వార్త కంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తామాలోచించుకొని కాంభోజరాజుని నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను మొదటి పక్షము వారధిగా బలాన్వితులుగా నుండుటము, తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడెను. వింశాధ్యాయము 20వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.